ఇంకొక 5 నిమిషాలు చదివి ఆపేస్తానండి. అంటే చెప్పాను కదా, అవకాశం ఉన్నదని. లేదు అంటే ఇంకా కొంచెం. అందుకని భావ శుశ్రూష అంటే అది. శుశ్రూష బ్రహ్మచారిణం. శుశ్రూష 4 రకములు అని చెప్పారు కదా. ఆత్మ శుశ్రూష, భావ శుశ్రూష. పైన చెప్పబడిన సాధనములలో చిత్తశుద్ధి అగును. రాజస తామసములకు మలిన వృత్తులు పోవును. సత్వ ప్రధానమగు మనోవృత్తి కలుగును. చూసారా, ఈ శుశ్రూషల వల్ల మనస్సు పరిశుద్ధం అవుతూ ఉంటుంది. ప్రతి పని కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తుందండి. మనస్ఫూర్తిగా చేసిన సేవకి దాని ఫలితం ఉంటుంది. మనస్ఫూర్తిగా ఇచ్చిన దానానికి. ఇప్పుడు నేను మంగళపాలెం పెద్ద సిద్ధాంతి గారికి ఆయన పని ఇవ్వకపోతే వెనక్కి ఇచ్చేసేవారు డబ్బులు. అప్పుడు నేను ఆయనకి ఆ 10 రూపాయలు ఇచ్చేసాను కదా, మళ్ళీ తీసుకోవడానికి ఇష్టం లేక, మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, దానికి వాడండి అన్నాను. అంతే, ఆయనకి నాకు అలా తీవ్రంగా చూశారనమాట. ఎందుకని అంటే ఇక్కడ హృదయంతో ఇస్తున్నాం. అది 10 రూపాయల 100 రూపాయల అక్కడ కాదు. అందుకని ఆయన అప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పారనమాట. అంటే వెనక్కిచ్చి అది ఎన్నో మంచి పనులకు వినియోగించండి అని ఇవ్వడం. ఇక్కడ ఇచ్చేదేదో మనస్ఫూర్తిగా ఇచ్చామనుకోండి, ఆ ఎఫెక్ట్ మనకి చాలా బాగుంటుంది. తప్పనిసరిగా భోజనం పెట్టాల్సి వచ్చినప్పుడు భగవంతుడికే భోజనం పెడుతున్నాం పెడితే అది పూజ కంటే చాలా పవర్ఫుల్ అయిపోతుంది. అందుకని వీటి వల్ల చిత్తశుద్ధి అవుతుంది. తర్వాత మలిన వృత్తులు పోతాయి మనస్సుకి. సత్వ ప్రధానమగు మనోవృత్తి కలుగుతుంది. యమానుశక్తిం, యమానుష్ఠానము విధించబడింది. ఈ విషయమున యోగ సూత్రములో పరికింపు. అహింస సత్యమస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమాహ. యమ అంటే యమ నియమాలు అంటాం కదండి. ఏమిటి యమలోకి వస్తాయంటే అహింస, అలాగే సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఇవి యమములు. యమ నియమాలు అన్న దాంట్లో వీటిని యమం అంటాం. అహింస అంటే వాంగ్మనఃకాయై ప్రాణి మాత్ర ప్రపీడనం. ఆత్మవత్ సర్వభూతేషు కాయేన మనసాగిరా. వాక్కు మనసు శరీరము వీనిచే ఏ జీవులను బాధించకుండా, వాక్కు మనసు శరీరము వీనిచే సర్వమును స్వస్వరూపముగానే భావించుట అహింస. చూసారా, అహింసకి ఎలాంటి మీనింగ్ ఉందో. కేవలం జంతువులను చంపడం కాకుండా మనోవాక్కాయ కర్మలతో బాధించకుండా జీవించడం. మనస్సు శరీరము వీనిచే సర్వమును స్వస్వరూపముగానే భావించుట అహింస. సత్యము, మహాభారతమున శాంతి పర్వమునందు సత్యమును గురించి చెప్పబడింది. నాస్తి సత్యాత్ పరో ధర్మో నానృతాత్ పాతకం పరం. శృతిర్హి సత్యం ధర్మస్య తస్మాత్ సత్యం న లోపయే. సత్యమును బడయుట పలుకుట కంటే మించిన ధర్మము లేదు. అసత్యమును పలుకుట కంటే మించిన పాపము లేదు. సత్యము పలుకుట మహాధర్మము. ధర్మమునకు ఆధారము సత్యము. ఇందుకు శృతి ప్రమాణము కలదు. కావున ఎప్పుడును సత్యమును విడనాడరాదు, అసత్యమును పలకరాదు. అస్థేయము, తనకు ఎట్టి ఆపద కలిగినను ఇతరులు అనుమతి లేనిదే ధనమును మనోవాక్కాయములచే గ్రహించరాదు. అంటే ఇది అక్కడ ఉంది కదా అని తీసేసుకోకూడదు. అది అస్థేయం అంటేను. బ్రహ్మచర్యము, మైథున పరిత్యాగం. మైథునం అంటే సెక్స్. స్మరణం కీర్తనం కేలి ప్రేక్షణం గుహ్య భాషణం సంకల్పో ధ్యవసాయశ్చ క్రియా నిర్వృత్తిరేవ చ. ఏతన్మైథున దుష్టాంగం ప్రవదంతి మనీషిణః. స్త్రీని స్మరించుట, ఆమె గుణములను వర్ణించుట, ఆమెతో ఆటలాడుట, కోరికతో ఆమెను చూచుట, ఏకాంతమున రహస్యముగా మాట్లాడుట, విషయభోగములను నిశ్చయించుట, ఆమెను కలుసుకొనుటకు సమయమును స్థానమును ఏర్పాటు చేయుట, విషయానుభవము అని మైథునము 8 విధములుగా ఇవన్నీ మైథునంలోకి వస్తాయట చెప్పబడింది. ఈ విధముగా క్రియలను ఆచరించకుండుట బ్రహ్మచర్యము. అపరిగ్రహం. పరిగ్రహము 10 రకములు. ఇల్లు, పొలము, ధనము, ధాన్యము, మనుష్యులు, పశువులు, ఏనుగులు, గుర్రములు, ఆవులు మొదలైనవి. తల్పములు, వాహనములు, కూపములు, పాత్రలు మొదలగునవి
ఈ దశ పరిగ్రహములు. వీని పరిగ్రహమును చేయని వాడు అపరిగ్రహి. పరిగ్రహము చేయగలుగు అరిష్టములను శాస్త్రములు చెప్పుచున్నవి. తపస్సుత పరివారాం శమ సామ్రాజ్య సంపదం పరిగ్రహ గ్రస్థాస్త్యజేయుర్యోగినో యోగినోపి. పరిగ్రహమును మొసలిచే మృంగబడినచో యోగులు అయినను తమ తపస్సు శృతజ్ఞానము అను కుటుంబమును కల, అంటే పరిగ్రహం అనే మొసలి చేత మింగబడితే యోగులు అయినా తమ తపస్సు శృతజ్ఞానము అను కుటుంబము కల సమసామ్రాజ్యమును కోల్పోవుదురు. కావున పరిగ్రహమును ఎల్ల విధములా త్యజించవలెను. నియమానువృత్తిం శౌచ సంతోషత స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమా. అంటే పవిత్రత, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనునవి నియమములు. శౌచము, శౌచం అంటే పవిత్రత. శౌచము రెండు రకములు, అభ్యంతరం, బాహ్యము. బాహ్యము, అభ్యంతరము శౌచం. అందుకని బాహ్యాభ్యంతర అంటారు. అభ్యంతర శౌచం అంటే భావశుద్ధి. బాహ్య శౌచమునకు మృత్తికా జలాదులచే శుద్ధి పవిత్రమగు పవిత్రమగు ఆహారాదులు కూడా బాహ్య శౌచమునకు లెక్క పెట్టబడదు. శౌచము చే సత్వశుద్ధి, సౌమనస్యము, ఏకాగ్రత, ఇంద్రియ జయము, ఆత్మ దర్శనము, యోగ్యత మొదలగునవి కలుగును. సంతోషమనగా లభించిన సాధనముల కంటే మించినది కావాలనని కోరిక లేకుండుట. సంతోషముచే అపరిమిత సుఖము కలుగును. అంటే ఉన్నవాటితో తృప్తి చెందకుండా ఉండడం కాదు, ఉన్నవాటితో తృప్తి చెందడమే సంతోషము అంటున్నారు. సంతోష ననుత్తమ సుఖలాభ అని చెప్పారు. పై చెప్పింది తపము సుఖ దుఃఖాదులను సహించు శక్తి తపం అనబడదు. చూసారా, తపముచే దోషములు నశించి కాయేంద్రియాదులు సిద్ధిని పొందును. చిత్తైకాగ్రత అన్నిటికంటేను మించిన ధనము. మనశ్చేంద్రియాణం ఏకాగ్ర్యం పరమం తపః సజ్యాయ సర్వధర్మేభ్య సధర్మ పర ఉచ్యతే. మనస్సు, ఇంద్రియములు ఏకాగ్రతను పొందుట శ్రేష్టమగు తపము. ధర్మములన్నింటికంటేను శ్రేష్టమగు ధర్మం అదియే. స్వాధ్యాయం మోక్ష ప్రతిపాదకములగు శాస్త్రములను అభ్యసించుట స్వాధ్యాయం అనబడింది. ప్రణవ జపాదులు కూడా స్వాధ్యాయం కోటికి చేరు. అంటే ప్రణవం అంటే ఓంకారం, జపం. స్వాధ్యాయాన్ మన ప్రమద మా ప్రమద అని శృతి కూడా చెప్పుతుంది. స్వాధ్యాయము నందు పొరబడరాదు. యథా యథా హి పురుషః శాస్త్రం సమధిగచ్చతి తథా తథా విజానాతి విజ్ఞానం వాస్యరోచతే. మానవుడు శాస్త్రాధ్యయనం చేసిన కొలదియు శాస్త్రమును బాగుగా తెలుసుకొనగలడు. పరమాత్మ జ్ఞానమునందు కూడా అతనికి అభిరుచి కలుగును. ఈశ్వర ప్రణిధానం పరమాత్మునికి సర్వకర్మలు సమర్పించుట ఈశ్వర ప్రణిధానం. ఆ సర్వకర్మలు సమర్పిస్తూ ఉంటే మనం చాలా కర్తృత్వం ఉండదు, లైట్ గా ఉంటాం, హాయిగా ఉంటాం అన్నమాట. ఈశ్వర ప్రణిధానము చే సమాధి లభించును. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధాన అని యోగ సూత్రములు చెప్పుచున్నవి. సమాధి అంటే ఆత్మతత్వంలో ఉంటాడు. అది చిత్త ప్రసాదాయ వదంతి విజ్ఞా. మూల శ్లోకమునందు చెప్పిన పై 7 చిత్తశుద్ధికి వలయు సాధనములని విజ్ఞులు చెప్పుచున్నారు. ఆయన అడిగాక ఇవన్నీ సమాధానంగా ఆ స్వామీజీ చెప్పారు. ఇక్కడితో ఈ చాప్టర్ కూడా అయిపోయింది. నేను నెక్స్ట్ పేజ్ నెంబర్ చెప్తానండి. 154, 26వ ప్రసంగం. 154, 154. ఓకే, నేను ముగిస్తున్నాను ఇప్పుడు. 51. ఓకే.